హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మనం డైలీ కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఈ కార్తీక మాసంలో ఈరోజు 4వ రోజు 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 4వ అధ్యాయం చదువుకుందాము. ఈ 4వ అధ్యాయంలో మనకి దీపారాధన మహిమ, అలాగే శత్రుజిత్ కథ, ఈ రెండు ఉంటాయి. మొదటగా మనం దీపారాధన మహిమ తెలుసుకుందాము. వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందవచ్చు అని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏమేమి చేయవలేను, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెను కొంచెం వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లా చెప్పారు. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందుగా అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయ ముందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వపోపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములగాను భక్తిపరులగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందు ఒక కథ కూడా కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదావున్నును, నా వంశము నిలుపుకొనుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచూ ఉన్నాను అని చెప్పాను. అతి మొన్ని పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమున వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము అంతా నెల రోజులు దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదురించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారులను నరకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచూ ఉండెను. అటులు తిరుగుతూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచి తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారములలో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతనిని సౌందర్యానికి ముగ్ధురయలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్య పట్టుకుని తమ శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరి ఒకరి ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను.
ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసికట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కామకులు ఇద్దరునూ గుడిలో కలుసుకుని గాఢాలింగనమనర్చుకును సమయమున చీకటగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తనపై పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపం వెలిగించెను. తరువాత వారి ఇరువరు మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు విద్యుక్తులకు చుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువరిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత ఈ దూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యముకు చేర్చిరి. వింటివి రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తము. మళ్ళీ రేపు 5వ అధ్యాయము 5వ రోజు పారాయణంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.